ఇప్పుడు జనరల్గా ఓ గుల్జార్ హౌస్ అగ్ని ప్రమాద ఘటనా స్థలికి మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కొద్దిసేపటి క్రితం చేరుకున్నారు. ప్రమాద ఘటనకు సంబంధి వివరాలు తెలుసుకుంటూ ఉన్నారు. కుటుంబ సభ్యులను కొంత ఓదార్చే ప్రయత్నం చేస్తున్నారు. ప్రస్తుతం ఆ దృశ్యాలు లైవ్ ద్వారా చూస్తూ ఉన్నాం. కేటీఆర్తో పాటు మాజీ మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్ అలాగే మహమూద్ అలీ కూడా అక్కడ ఆ ఘటనా స్థలంలో కనిపిస్తూ ఉన్నారు. ప్రమాద తీవ్రత ఏ రకంగా సంభవించింది, ప్రమాదం ఏ రకంగా జరిగింది, ఇవన్నీ కూడా అక్కడ అధికారులతోటి అలాగే కుటుంబ సభ్యులతో ముఖ్యంగా వారితో మాట్లాడి వారిని కొంత ఓదార్చే ప్రయత్నం చేస్తున్నారు మాజీ మంత్రి కేటీఆర్. ప్రస్తుతం అయితే ఆ లైవ్ దృశ్యాలు చూస్తూ ఉన్నాం. నిన్న ఒక్కసారిగా 2 తెలుగు రాష్ట్రాలు కూడా ఈ ప్రమాద ఘటన తర్వాత తీవ్రంగా ఉలిక్కిపడిన సందర్భాన్ని మనం గుర్తు చేసుకోవచ్చు. ఈ ప్రమాద ఘటనలో 17 మంది ఒకే కుటుంబానికి చెందిన 17 మంది మృత్యువాత చెందడం తీవ్ర ఆందోళన కలిగించింది ప్రతి ఒక్కరిని కూడా. ఇప్పటికే వివిధ రాజకీయ పార్టీలకు చెందిన మంత్రులు, మాజీ మంత్రులు, కేంద్ర మంత్రులు అందరూ కూడా ఘటనా స్థలానికి చేరుకుని అక్కడ పరిస్థితులందరినీ కూడా గమనిస్తూ ఉన్నారు. కొద్దిసేపటి క్రితమే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గుల్జార్ హౌస్ అగ్ని ప్రమాద ఘటనా స్థలానికి చేరుకున్నారు. ప్రమాద తీవ్రతకు సంబంధించి ఏ రకంగా సంభవించింది ఇవన్నీ కూడా ఆ కుటుంబ సభ్యులతో అడిగి తెలుసుకుంటూ ఉన్నారు. ఇక తాజా అప్డేట్స్ అందించేది మా ప్రతినిధి సునీల్ సిద్ధంగా ఉన్నారు. సునీల్, ప్రస్తుతం అగ్ని ప్రమాద ఘటనా స్థలానికి కొద్దిసేపు క్రితమే మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేరుకున్నారు. వీరితో పాటు మరోవైపు స్థానికులు పెద్ద ఎత్తున చేరుకున్నారు. మరోవైపు కాంగ్రెస్ నేతలు కూడా ఇక్కడ చేరుకొని కేటీఆర్ డౌన్ డౌన్ అంటూ కూడా వారు నినాదాలు చేస్తున్న దృశ్యాలు కూడా మనం చూడవచ్చు. ఇక్కడ నుంచి వారు వెళ్ళిపోవాలంటూ ఓవైపు వీరు డిమాండ్ చేస్తున్నారు, మరోవైపు కొంత ఉధృతమైన వాతావరణం చోటు చేస్తుంది. పోలీసులు వారందరూ కూడా నివారించే ప్రయత్నం చేస్తున్నారు. 10 TV స్క్రీన్ మనం చూడొచ్చు, చాలామంది వారందరూ కూడా నివారించే ప్రయత్నం చేస్తున్నారు. మరోవైపు బీఆర్ఎస్ శ్రేణులు భారీ సంఖ్యలో ఇక్కడ చేరుకున్నారు. నిన్న మనం సంఘటన స్థలానికి చేరుకున్నటువంటి అటు డిప్యూటీ సీఎం వీరందరూ కూడా చేరుకున్నారు. ఈరోజు సంఘటన స్థలం నిన్న జరిగిన తర్వాత ఈరోజు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కొంచెం ఇక్కడ చేరుకున్నారు. కానీ పెద్ద ఎత్తున వారందరూ కూడా ఇక్కడ చేరుకొని కేటీఆర్ వెళ్ళిపోవాలి ఇక్కడ నుంచి అంటూ కూడా వారు పెద్ద సంఖ్యలో ఇక్కడ నుంచి డిమాండ్ చేస్తున్నారు. దృశ్యాలు కూడా మనం 10 TV స్క్రీన్ చూడవచ్చు. ప్రస్తుతం వారందరూ కూడా అంటే నిన్న జరిగిన సంఘటనకు సంబంధించిన విషయంలో అసలు సంఘటన సంబంధించిన వివరాలు అధికారులను అడిగి తెలుసుకునే ప్రయత్నం కేటీఆర్ చేస్తున్నారు. మరోవైపు కేటీఆర్తో పాటు మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అదేవిధంగా మహమ్మద్ అలీ కూడా చేరుకున్నారు. వైపు ఎంటైర్ ఇష్యూకి సంబంధించిన దాంట్లో కుటుంబ సభ్యులతో కేటీఆర్ మాట్లాడుతున్నారు, వారిని పరామర్శిస్తున్నారు. మాజీ మంత్రి కేటీఆర్ మాట్లాడుతున్నటువంటి పరిస్థితి మనం చూడొచ్చు. ప్రస్తుతం కేటీఆర్ మీడియాతో కూడా మాట్లాడే అవకాశం ఉంది. ప్రస్తుతం మనం చూడొచ్చు చాలా మంది మహేష్ అన్న ఇక్కడ వద్దు, ముందుకు రమ్మని అక్కడ అందరు ఉన్నారు అన్న, ఇక్కడ ఇబ్బంది అవుతుంది. రామన్న ముందుకు వచ్చి మాట్లాడండి. మాట్లాడుతున్నా ఆల్రెడీ. उनके पास वो एक इशू है, उसके चक्कर में मेरा फैमिली मेंबर चले गया, मैं उसके लिए सर सब सपोर्ट जो पानी नहीं मिला उनको, जो मास्क नहीं था उनके पास, वो एक इशू है, उसके चक्कर में चले गया, उसके लिए सर लोग पूरा सपोर्ट किए, हर कोई सपोर्ट किया। यहाँ पे उनका सपोर्ट ज्यादा मिला सर। तो मैं एक ही चीज बोल रहा हूँ, मेरी एक ही विनती है सर, ये नेक्स्ट टाइम किसी और के साथ नहीं किया। तो मैं भी आ गया सर से पूरी डिटेल में बात कर लेता हूँ, कुछ नहीं मालूम, घर से फोन आया, आए थैंक यू सो मच మీడియా పాయింట్
भैया प्लीज హైదరాబాద్ మహానగరానికి హైదరాబాద్ మహానగరానికే నిషాన్ అట్లాంటి చార్మినార్ దగ్గర గుల్జార్ హౌస్ అంటే తెలువని తెలంగాణ బిడ్డ ఎవడు ఉండడు, తెలువని వాళ్ళు హైదరాబాద్ సికింద్రాబాద్ లెవెల్ ఉన్నారు. ఇక్కడ 120 సంవత్సరాల పైచిల్కు టైం నుంచి ఇక్కడ ఉన్నారు. అగర్వాల్ గారి కుటుంబం మొత్తం ఇక్కడ ఉంటా ఉంది. నిన్న జరిగిన దుర్ఘటన హైదరాబాద్ చరిత్రలోనే అతిపెద్ద దుర్ఘటన. అగ్ని ప్రమాదం ఏదైతే జరిగిందో ఒకటే కుటుంబంలో 17 మంది చచ్చిపోవడం అంటే నిజంగా కూడా మనసున్న ఎవరికైనా నిన్న ఆ సంఘటన దృశ్యాలు, ఆ తర్వాత వాళ్ళ కుటుంబ సభ్యుల ఆర్తనాదాలు వింటే గుండె కదిలిపోయే పరిస్థితి. బాధాకరం ఏంటంటే ఇక్కడికి వచ్చిన తర్వాత కుటుంబ సభ్యులు అగర్వాల్ సమాజం యొక్క వాళ్ళ కుటుంబం యొక్క సభ్యులతో మాట్లాడుతుంటే 2.5 పాపను నిన్న అక్కడ సమాధి చేసి వచ్చినాం. అంతకంటే మాకు ఈ జీవితంలో ఇంతకంటే దౌర్భాగ్యమైన రోజు ఇంకోటి ఉండదు. మేము ఎందుకు బతుకున్నామా అనే బాధ అవుతుంది సార్. మేము ఎవరిని నిందిస్తలేము, ఎవరిని ఏమంటలేము. కానీ ఇక్కడ అగ్ని ప్రమాదం జరిగిందని చెప్పంగానే ఏ ఫైర్ బ్రిగేడ్ అయితే వచ్చిందో అది నీళ్లు లేకుండా అరకొరగా వస్తే లాభమైంది, వసతులు లేకుండా వస్తే లాభమైంది. వచ్చిన ఆ ఫైర్ సర్వీస్ వాళ్ళు కూడా మాకు మాస్క్ లేదు కాబట్టి లోపలికి పోలేకపోతున్నామంటే ఇంతకంటే అన్యాయం ఉంటుందా? అట్లే వచ్చిన అంబులెన్స్ లో కూడా మాస్కులు పెట్టకపోతే, ఎందుకంటే ఎప్పుడైనా అగ్ని ప్రమాదంలో ఆ పొగతోని ఊపిరాడదు, ఆ ఊపిరాడకనే ఊపిరి పోతుంది, ప్రాణాలు పోతాయి. అట్లాంటప్పుడు ఆక్సిజన్ మాస్కులు లేకుండా, అట్లాంటప్పుడు వచ్చిన అంబులెన్స్ లో కనీస సౌకర్యాలు లేకుండా వస్తే ఎట్లా? ఆ సౌకర్యాలు ఆ ఫైర్ ఇంజన్ లా అంబులెన్స్ లో ఉంటే కొన్ని ప్రాణాలు బతుకుతుండే, కొంతమంది అన్న మా వాళ్ళు బతుకుతుండే అనే బాధ. ఇలా రాజకీయం లేదు, ఎవరిని తిట్టేది లేదు. కానీ ఒకటి మాత్రం వాస్తవం, ఇంత లాపర్వా ఉంటే మాత్రం ప్రజల ప్రాణాలు మల్లబోయే ప్రమాదం ఉంది. వాళ్ళు ఎంత గొప్ప వాళ్ళంటే ఒకటే కుటుంబంలో 17 మంది చచ్చిపోయినాక కూడా వాళ్ళు అంటున్న మాట ఏంది ఇక్కడికి వచ్చినాకంటే ఎవరిని తిడతలేరు, వాళ్ళు రాజకీయం చేస్తలేరు, ఎవరిని ఫలానా వాళ్ళు మంచోళ్ళు కాదు చెడ్డోళ్ళు అంటలేరు. మాకు ఇక్కడుండే హిందువులు సాయం చేసిండ్రు, ఇక్కడుండే ముస్లింలు సాయం చేసిండ్రు, అందరు వచ్చిండ్రు, అందరు సహాయపడ్డారు, అందరు కాపాడిండ్రు. కానీ మాకు జరిగింది ఇంకొకరికి జరగద్దు. కనీసం ఇప్పుడన్నా ప్రభుత్వం మేల్కొనాలే, ఇప్పుడన్నా ముందుకొచ్చి ఈ రాష్ట్రంలో ఈ నగరంలో మళ్ళొక్క ప్రాణం ఫైర్ యాక్సిడెంట్ లో పోకుండా కాపాడండి సార్. మాకు అంతకంటే ఏమొద్దు. దయచేసి మీరు వచ్చిండ్రు సంతోషంగానే భవిష్యత్తులో ఇట్లా కాకుండా చూసుకోండి అని ఒకటే ఒక్క మాట వాళ్ళు చెప్తున్నారు. నేను ప్రభుత్వాన్ని కూడా అడిగేది ఒకటే, మీరు దయచేసి రాజకీయాలు నడుస్తూనే ఉంటాయి, తిట్టుకునుడు, మనం అసెంబ్లీలో తూకిత్తా అంటే మైకిత్తా రోజులో నడుస్తూనే ఉంటుంది. మేము దాని గురించి రాలే. కానీ ఇప్పుడన్నా ఎండాకాలం వచ్చిందంటే మున్సిపల్ మంత్రి గాని, మున్సిపల్ అధికారులు గాని, పోలీసు వాళ్ళు గాని, ఫైర్ ఇంజన్ వాళ్ళు గాని ఓ రివ్యూ పెట్టుకోవాలి, సమీక్ష చేయాలి, ఎక్కడ ప్రమాదం జరిగితే. ఎందుకంటే ఇది డెన్స్లీ పాపులేటెడ్ ఏరియా. ఓల్డ్ సిటీ అంటే ముఖ్యంగా చార్మినార్ అంటే ఎక్స్ట్రీమ్లీ డెన్స్లీ పాపులేటెడ్ ఏరియా. ఇక్కడ ఒక ఫైర్ ఇంజన్ రానికి పోనికి కూడా జాగుండదు, తెల్లారు లేస్తే అంత ట్రాఫిక్ ఉంటుంది ఇక్కడ. మరి ఇక్కడ ఏమన్నా అయితే ఎట్లా అనే ఒక ఆలోచన ముందు నుంచి ఉండాలి. ఇక్కడ ఫైర్ హైడ్రెంట్స్ పనిచేస్తున్నాయా లేవా, నీళ్ళు ఏడికెళ్ళి తేవాలి, ఇంజన్ అంటే వచ్చింది, నీళ్ళు ఏడికెళ్ళి తెచ్చుకోవాలి లాస్ట్ మినిట్ లా, ఆ సోయి ఉండాలి, అధికారులకు ట్రైనింగ్ ఉండాలి, ఎప్పటికప్పుడు మాక్ డ్రిల్స్ ఉండాలి. అవేవి లేవు, ఇది మంచిది కాదు. రెండోది, అంబులెన్స్ వచ్చింది, వచ్చినాక ఆక్సిజన్ మాస్కులు లేకపోతే ఫైర్ యాక్సిడెంట్ అయిన కాడికి ఏం లాభం? వాళ్ళ బాధ అంతా ఏంటంటే 17 మంది చిన్న పిల్లలు 8 మంది పోయినారు. ఇంతకంటే అన్యాయం ఉంటుందా సార్? దయచేసి ఇంతకంటే దుర్దినం మా జీవితంలో లేదని వాళ్ళు చెప్తున్నారు. మేము కూడా ప్రభుత్వాన్ని ఒకటే కోరుతున్నాం, చచ్చిపోయినాక కాంపెన్సేషన్ ఒక 5 లక్షలు ఏదో ఇచ్చి చేతులు దులుపుకున్నాడు కాదు, భవిష్యత్తులో ఇంకెవరు చావకుండా చూడండి. పోటీలని వాటి మీద పెట్టిన శ్రద్ధ దీని మీద కూడా పెట్టండి, వాటి మీద పెట్టే ఖర్చు ఇక్కడ కూడా పెట్టండి. ఇక్కడనే కాదు, ఒక ఓల్డ్ సిటీ అనే కాదు, హైదరాబాద్ అనే కాదు, రాష్ట్రంలో ఏ మారుమూల పల్లె గాని పట్టణంలో గాని యాక్సిడెంట్ అయ్యింది అంటే వెంటనే ప్రాణాలు కాపాడుతందుకు కావాల్సిన సరుకు సరంజామా, మనుషులు, ట్రైనింగ్ ఇవన్నీ ఉండాలి. అవన్నీ ఉండకపోతే ఉత్తగానే వచ్చినాం పోయినామంటే కరెక్ట్ కాదు. ముఖ్యమంత్రి గారు కూడా వచ్చేది ఉండే, కనీసం వచ్చి చూస్తే, ఎందుకంటే ఆయననే హోంమంత్రి, ఇంకొకరు ఎవరు లేరు. మరి ఆయన కిందికే ఫైర్ డిపార్ట్మెంట్ వస్తుంది, ఆయన కిందికే హోంశాఖ వస్తుంది. ఆయన వస్తే అధికారులు కూడా అప్రమత్తంగా ఉంటారు, అధికారులు కూడా చేస్తారు. వాళ్ళు తనలాడేది వాళ్ళు తనలాడుతున్నారు, పోలీసు వాళ్ళు, మున్సిపల్ అధికారులు వాళ్ళు పాపం చేసే కాడికి చేస్తున్నారు. కానీ పైనున్నోళ్ళు పైసలు ఇవ్వాలి, ఇచ్చి అందులో సౌలత్ ఇవ్వాలి, లేకపోతే వాళ్ళ చేతిలో కూడా ఏముండదు, ట్రైనింగ్ ఇవ్వాలి, ఎప్పటికప్పుడు మాక్ డ్రిల్స్ ఉండాలి. దయచేసి భవిష్యత్తులో ఎక్కడ కూడా మళ్ళీ ఇట్లాంటి ప్రమాదం జరగకుండా
జరిగిన వెంటనే ప్రాణాలు కాపాడేటట్టన్నా మన ప్రయత్నం ఉండాలని కోరుతూ మరి వాళ్ళకి ఇచ్చిన కాంపెన్సేషన్ కూడా కరెక్ట్ కాదు. 5 లక్షలు ఇచ్చిండ్రు, ఇక అదేదో సరిపోతుంది అన్నట్టు. కానీ లోపల ఎంత ఆస్తి నష్టం జరిగింది, వాళ్ళు ప్రాణ నష్టం జరిగింది, ఆ కుటుంబమే ఇవాళ అతలకుతలమైంది. ఖచ్చితంగా చనిపోయిన ప్రతి వ్యక్తికి, ప్రతి ప్రాణానికి